అందరికీ నమస్తే. నా వెనుక ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోని మీరు నా ముందుకు తీసుకొచ్చి చూపిస్తా చూడండి. ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది? 'పుష్ప 2' సినిమాల ఎర్రచందనం లారీలన్నీ కాలువలో నుంచి నీళ్ళలోకి వెళ్ళి పోతూ ఉంటాయి. షెకావత్ పైన బ్రిడ్జి పైన ఉంటాడు. వాళ్ళు అన్ని రూట్లు క్లోజ్ చేసి వీళ్ళ ఎర్రచందనం బార్డర్ దాటిపోకుండా చూద్దామని వాళ్ళు చూస్తే ఒకటి డూప్లికేట్ ఎర్రచందనం వేసుకొని పోతున్న లారీలో చూసినరా? సేమ్ అట్లే ఉంది కదా ఈ వీడియో. ఏంది ఆ వీడియో అంటే, అన్నారం దగ్గర అన్నారం, సుందిల్లా, తర్వాత మేడిగడ్డ ఇవన్నీ పడవ పెట్టిండ్రు కదా వీళ్ళు. సంవత్సరం పైన అయింది పడవ పెట్టి. పడవ పెట్టడమే కాదు, కాళేశ్వరం మీద వీళ్ళ మాటలు ఏమున్నావో ఏం మాట్లాడినారో కూడా వినండి. తర్వాత ఈ 'పుష్ప 2'లో ఉన్న ఈ సీను ఇప్పుడు అన్నారం దగ్గర ఎందుకుంది అనేది మీకు చెప్తా. ఫస్ట్ రేవంత్ రెడ్డి కామెంట్ వినండి. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. ఏమంటున్నారు? 1,00,000 కోట్లు గోదావరిలో పోసినారు కాళేశ్వరం. వీళ్ళు పడవ పెట్టినా కాళేశ్వరం అనుకోసం తెలుసా వీళ్ళకి? వీళ్ళు పడవ పెట్టి ఇది పనికిరాదని ప్రచారం చేస్తున్నా లాస్ట్కు కాళేశ్వరమే దిక్కవుతుంది మళ్ళీ. ఇప్పుడు ఇప్పటిదాకా నేను చూపించిన వీడియోలోనేమో మొత్తం ఇసుక లారీలు, వేల లారీలు ఇసుకను కొడుతున్నాయి. అన్నారం నుంచి, సుందిల నుంచి, అక్కడి నుంచి నీళ్ళు మొత్తం తోడేస్తున్నారు. నీళ్ళు ఆల్రెడీ అవన్నీ గేట్లు లిఫ్ట్ చేసుకొని ఉన్నాయి, గేట్లు ఓపెన్ చేసుకొని ఉన్నాయి. ఇంకా నీళ్ళు ఉంటాయి కదా అక్కడ ఇక్కడ, ఆ నీళ్ళు మొత్తం పంపించేసి యాక్చువల్గా ఇదంతా కూడా ఎండాకాలంలో చేస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. గోదావరిలో ఇసుకను ఎండాకాలంలో కొడతారు, అప్పటికి ఎండిపోయి ఉంటుంది. మళ్ళీ వాన వస్తే వరదలు వస్తాయి కాబట్టి అంతలోపు ఎండాకాలంలో ఖాళీ చేస్తారు. కానీ ఇప్పుడు ఎండాకాలం రాలే, ఇంకా చలికాలం ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇప్పుడే ఇంత తొందరగా ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయరు. కానీ గోదావరిలోకి వెళ్ళి, ఎందుకంటే మనకు భూగర్భ జలాలు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఏర్లు ఉంటాయి కదా, మన ఊళ్ళ దగ్గర ఏర్లు, అక్కడ కూడా ఇసుక ఉంటేనే భూగర్భ జలాలు ఉంటాయి. మనకు మొదలే రేపు ఎండాకాలం వస్తుంది. ఇవన్నీ ఇసుక నీళ్ళు పంపించేసి ఇసుకను తోడడం ద్వారా నీళ్ళు ఇంకవు, నీళ్ళు ఉండవు, లోపలికి నీళ్ళు పోవు. భూగర్భ జలాలు పోయి లాస్ట్కి మన బోర్లు ఎండిపోయి మనకు తానికి నీళ్ళు లేక, పొలాలకు నీళ్ళు లేక, బోర్లు పడక పరిశాన్ అవుతాం. కాబట్టి ఇసుక ఉండాలి. ఇసుక ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎండాకాలం దాకా ఇసుక ఉంచాల్సింది. ఇప్పుడే ఇసుకను 'పుష్ప 2' సినిమాల ఎర్రచందనం దొంగలు కొట్టినట్టుగా, ఇది అఫీషియల్, ఇది అన్అఫీషియల్ ఏం కాదు, దొంగతనం ఏం కొడతలేరు, చాలా అఫీషియల్. ఇది అఫీషియల్గా కొడుతున్నారు. అన్నారము, సుందిల దగ్గర నుంచి అఫీషియల్గా మొత్తం వేల లారీలు రోజు రాత్రి మొవలు 24 గంటలు ఇసుకను కొడుతున్నారు. దానివల్ల కాళేశ్వరము ఉపయోగపడుతుంది. కాళేశ్వరం యాక్చువల్గా ఇసుక కోసం కాదు కాళేశ్వరం కట్టింది. వీళ్ళకు ఏమర్థమైందో నాకు తెలియదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల కట్టింది ఇసుక కోసం కాదు. కానీ ఇప్పుడు ఇసుక కోసమే అనుకుంటున్నారు వాళ్ళు. అన్నారం, సుందిలలో ఇంతవరకు గేట్లు వెళ్ళే నీళ్ళు ఆపలే, మొత్తం కూలిపోయిందని కదా వీళ్ళు చేస్తున్న ప్రచారం. ఇప్పుడు కూడా మొన్ననే కదా ఇక్కడ అసెంబ్లీలో అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడినారు. కాళేశ్వరం మీద వాళ్ళకున్న అభిప్రాయం అది. ఇక్కడ ఇసుక కొడుతున్నారు. యాక్చువల్గా పోయిన ఎండాకాలంలో వీళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, 4,000 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్కి. అక్కడ ఇసుక కొడితే 4,000 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్కి. ఇప్పుడు ఇంకా ముందే స్టార్ట్ చేసింది, ఎండాకాలం రాకముందే. ఆల్రెడీ మల్లన్న సాగర్ నుంచి ఆ 3 లక్షల క్యూసెక్కులు పోయినాయి నీళ్ళు, లక్షల క్యూసెక్కులు పోయినాయి. ఎన్నో టీఎంసీలు నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఏపీకి పోతున్నాయి. ఏపీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా. ఏపీలో కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన అయింది ఆల్రెడీ. రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టమే అక్కడ శంకుస్థాపన చేసింది. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ 3 దగ్గర ఇసుక ఇప్పుడే కొడుతున్నారు డబ్బుల కోసమని. ఇంకొకటి ఏంది, నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే వాడతారు. ఇప్పుడు 20 టీఎంసీ నీళ్ళు హైదరాబాద్ కంట ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మల్లన్న సాగర్కి వెళ్ళి పట్టుకొస్తారంట. మల్లన్న సాగర్కి వెళ్ళి అసలు 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యరు. అసలు ఇవన్నీ వేస్ట్. 1,00,000 కోట్లు గోదావరిలో పోయినప్పుడు, 1,00,000 కోట్లు గోదావరిలో పోతే నీకు ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇప్పుడు మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్కి ఎట్లా తీసుకొస్తారు? కొండపోచమ్మని కాదని మల్లన్న సాగర్ వైపు 20 టీఎంసీ నీళ్ళు తరలిస్తారంట. అంచనా వ్యయం కూడా భారీగా తరలింపు, 7,300 కోట్లతోన గోదావరి ఫేజ్ 2. పాత లైన్ ప్రత్యామ్నాయంగా ఇంకో లైన్ అంట. జలమండలి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే హైదరాబాద్ తాగు అవసరాలతో పాటు మూసి ప్రక్షాళన 30 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపు కూడా ఉన్నది. ఇప్పుడు దానికి అనుగుణంగా హైదరాబాద్ నగరానికి కాళేశ్వరం జలాన్ని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం.
కొండపోచమ్మ నుంచి 1060 కోట్లతోన టీఎంసీల గోదావరి జలం నగరానికి తరలించే అవకాశం ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మల్లన్న సాగర్ తెర మీద తీసుకొచ్చి 15 టీఎంసీల తరపున 5560 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించింది. తాజాగా 20 టీఎంసీల తరలింపు అంటూ 7300 కోట్లు పెంచినట్టు తెలిసింది. 7300 కోట్లు. జలమండలి ఆఫీసర్లేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బడ్జెట్ల కేటాయింపులు నిధుల మంజూరు అయితే లేవు అని వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే గతంలో మొన్న బడ్జెట్లో పెట్టిన పైసలే కేటాయింపులు లేవు, మళ్ళీ ఇదంతా సాధ్యమవుతుందా కాదా అంటే 7300 కోట్లు. యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్టు 3rd టీఎంసీలో ఇవన్నీ ఉన్నాయి, 3rd టీఎంసీ ద్వారా వచ్చేటివి. కానీ ఇప్పుడు ఇది తీసుకున్నారు 7300 కోట్లు ఉన్నది, అంత ఉండదు, ఇంకా పెరుగుతుంది, అంచనా పెరుగుతుంది, డబల్ అవుతుంది. వాళ్ళు అంతకుముందు గవర్నమెంట్లో అంచనాలు పెరుగుతానేమో కేసులు వేసినారు, మళ్ళీ వీళ్ళు మాత్రం అంచనా అంతకుముందు గవర్నమెంట్లో పెరిగినాయి, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో పెరిగినాయి, ప్రతిసారి అంచనాలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కట్టాల్సింది సంవత్సరము, దాన్ని పెండింగ్ పెట్టేది 10 సంవత్సరాలు. ఇవాళ ఉన్న సిమెంట్ ధర 10 సంవత్సరాల తర్వాత అదే సిమెంట్ ధర ఉంటుందా, అదే ఇసుక ధర ఉంటుందా, అదే స్టీల్ ధర ఉంటుందా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వీళ్ళ డ్యూయల్ డ్రామా. ఆడనేమో ఇసుక అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్మడం వల్ల గ్రౌండ్ వాటర్ పోతుంది, ఇక్కడనేమో నీళ్లు హైదరాబాద్కు తాగునీళ్లకు మల్లన్న సాగర్ దిక్కైపోయింది. మల్లన్న సాగర్ మీద ఎన్ని ఆరోపణలు చేసినారంటే 50 టీఎంసీలు కెపాసిటీ మల్లన్న సాగర్ కట్టడం వల్ల భూకంపం వస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు భూకంపం వస్తుందని చెప్పి కంప్లైంట్ చేసిండు. భూకంపం వస్తుందని 100 ప్రెస్ మీట్లు పెట్టిండు. ఆ భూకంపం మొన్న ఇక్కడ నుంచి ఇక మన ములుగులో భూకంపం వచ్చింది, మన హైదరాబాద్లోకి వస్తే ఊగింది, ఒక 5 సెకండ్లో 6 సెకండ్లో ఊగింది, కానీ మల్లన్న సాగర్ కాడ ఏం కాలేదు. భూకంపం వచ్చిపోయింది ఆల్రెడీ, భూకంపం రాలే. మరి ఇట్లా కాళేశ్వరం మీద కుట్ర అనాలనా, లేకపోతే వీళ్ళు గత ప్రభుత్వం కట్టింది కాబట్టి, గత ప్రభుత్వం కడితే మన కేసీఆర్ జేబులకెళ్ళి కట్టిండా? అప్పు తెచ్చే కట్టిండు కదా, అప్పు జనాల మీద రుద్దాల్సింది ఇప్పుడు, అవి జనం పైసలే కదా. మీరు కేసీఆర్ మీద కక్ష ఉంటే కాళేశ్వరాన్ని ఎందుకు మొదలుపెట్టిన అనేది ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ సమాధానం చెప్పలే. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కలిసి కుట్ర చేసింది కాళేశ్వరం పైన. ఎన్డీఎస్ఏ ఉంది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాళ్ళు ఇప్పటిదాకా దాని మీద రిపోర్ట్ వేయలే. ఒక పక్క విచారణ నడుస్తుంది కదా, ఆ విచారణ నడుస్తున్న జస్టిస్ అడుగుతున్నాడు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వండి, మీ రిపోర్ట్ ఏముందో ఇవ్వండి, మేడిగడ్డ మీద మీ రిపోర్ట్ ఇవ్వండి, అన్నారం మీద రిపోర్ట్ ఇవ్వండి, సుందీల మీద రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు రిపోర్ట్ ఇయ్యారు. ఈ కమిషన్ ఏం ఫైనల్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా? ఇసుక కొట్టి పైసలు సంపాదించుకోవాలి, నీళ్ళు తెచ్చి క్రెడిట్ సంపాదించుకోవాలి, కానీ కాళేశ్వరం పనికిరాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.